अरे आप भी ऐसा डिक्टेट नहीं करना, आप भी ऐसा बात नहीं करना, ये गलत बात कर रहे हैं आप, ऐसा बात नहीं करना। ऐसा कैसा बात करते आप, ऐसा कैसा बात करते आप? अरे किसका जागीर है, किसका जागीर है आपका? आप कैसा कैसे बात करते, किसका जागीर है? अच्छा जागीर का बात क्यों बात करते, ऐसा क्यों बात कर रहे हैं आप? ऐसा बात करने नहीं है ना, प्लीज। अरे ऐसा क्यों बात करते आप? ऐसा बात नहीं करना। आप जो बोलना है कोई भी बोल सकते हैं, ऐसा नहीं है कि मैं उनको बोलूंगा आप ये बोलो, मैं नहीं बोल सकता हूँ, मैं उनको नहीं बोल सकता हूँ क्या बोलना है। अध्यक्ष नहीं बोल सकते आप, बैठिए। अरे అధ్యక్ష ఈరోజు ఏ చర్చ అయితే మనం చేశామో ఆ చర్చ మీద మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష. చర్చను డివైడ్ చేసి ఈరోజు దాని గవర్నమెంట్ ఎస్ఆర్ మీద సెపరేట్గా చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈరోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఐఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ ని ఫేక్ ఓటర్స్ ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్ లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా, ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. ఎక్కడ అధ్యక్ష మీరు చెప్పారు, వారు కూడా చెప్పారు సార్. చర్చ సంబంధించి నేను కూడా కోరుతా ఉన్నాను. మీరు చెప్పిండ్రు అయిపోయింది, మీరు చెప్పిండ్రు కదా. బీజేఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది కూడా మీరు వినటం జరిగింది అధ్యక్ష. యూనో ఆనరబుల్ స్పీకర్స్ సార్, మళ్ళా ఈ చర్చ సంబంధించి ఎస్ఐఆర్కి సంబంధించి వారు వివరణ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. వివరణ కాదు, ఈరోజు వారు అడిగింది ఏంది, ఎలిజిబుల్ ఓటర్ షుడ్ నాట్ బి డిస్ఎన్ఫ్రాంచైజ్ కావద్దు అని అడిగారు. సింపుల్. యు ఆర్ ఆల్సో ఫర్ ఇట్, మీరు కూడా అదే చెప్పినారు. యు ఆర్ ఆల్సో ఫర్ ఇట్, నథింగ్ సార్. దిస్ ఇస్ అరే సార్, ఎవ్వరు మైక్ కట్ చేయడం లేదు సార్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరుతున్నాను యాజ్ ఎ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, ఐఎమ్ పుట్టింగ్ అన్ అపీల్ త్రూ ఆనరబుల్ చైర్ టువర్డ్స్ యూ.